హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. హైదరాబాద్ చైతన్యపురి వద్ద డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో డ్రగ్ పెడ్లర్ ఉన్నారు. నిందితుల నుంచి 5 గ్రాముల MDMA, 4 LSD బ్లడ్స్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై NTPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని చైతన్యపురి వద్ద డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో డ్రగ్ పెడ్లర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి 5 గ్రాముల MDMA, 4 LSD బ్లడ్స్, 2 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. నిందితులపై NTPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. చైతన్యపురి వద్ద డ్రగ్స్ రవాణా చేసిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నిందితులు ఏపీ భీమవరానికి చెందిన కునపరాజు లక్ష్మీ నరసింహరాజు, అలాగే హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన జలీం షామ్రాయ్ అని చెప్పేసి వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు LSD బోల్ట్స్ ఒక 4, 2 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఈ గతంలో కూడా వీరిపైన కేసులు ఉండడం వల్ల వీరిపైన NTPS యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ సిటీలో ఏదైతే డ్రగ్స్ పైన పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం, ఆ నిఘా పెడుతున్న నేపథ్యంలోనే పోలీసులు డ్రగ్స్ కి సంబంధించిన వ్యాపారులు కానీ డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులందరినీ కూడా గుర్తించి ఇక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రాచకొండ ప్రాంతంలో కూడా నిన్న ఒక్క రోజులోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేస్తున్న పోలీసులు తాజాగా చైతన్యపురి ప్రాంతంలో కూడా ఈ డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన ఆ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.